ఓకే. సో సిఎస్ఎస్ని యూజ్ చేసి మనం బార్డర్ అప్లై చేస్తున్నాం. ఏవైతే హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఉందో దానికి బార్డర్ ఇమేజ్ ఒక బార్డర్ లాగా ఇమేజ్ని అప్లై చేస్తాం. ఇక్కడ నేను బార్డర్ కోసం ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ ఇమేజ్ని బార్డర్ కోసం ఇస్తున్నాను. ఒకసారి నేను అప్లై చేసేదాన్ని బట్టి ఇదే ఇమేజ్ ఎలా అప్లై అవుతుందో ఒకసారి అక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్ తీసుకుంటున్నారు. ఫస్ట్ మీరు బార్డర్ ఇమేజెస్ .html సేవ్ ఆల్ ఫైల్స్. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. type HTML, close up your open your HTML tag and the next header. Intro type it. Order image example. Next. ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్ కూడా ఇక్కడ పేరాగ్రాఫ్ ట్యాగ్ అరే ఎనీ H1 ట్యాగ్ అరే ఎనీ ట్యాగ్ మీరు ఏదైనా ఒక ట్యాగ్ తీసుకోండి. సో నేను ఇక్కడ H4 అనే ఒక ట్యాగ్ తీసుకున్నాను. బాడీలో బాడీ లోపల ఒక H4 అనే ఒక ట్యాగ్ ని తీసుకుంటాం. Today I am learning border image. ఓకే. సో ఈ బార్డర్ ఇమేజ్ నేను 1 by 1 అప్లై చేస్తాను. బార్డర్ ఇమేజ్ ని అప్లై చేసేటప్పుడు దాన్ని ఏదైనా ఒక పర్టికులర్ ట్యాగ్ నేమ్ ద్వారా అప్లై చేస్తున్నారా లేకపోతే ఐడి ద్వారా అప్లై చేస్తున్నారా అనేది ఒకసారి చూడండి. సో ఇక్కడ బార్డర్ ఇమేజ్ ని మీరు అప్లై చేసేటప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి రౌండ్ షేప్ లో అప్లై చేస్తారా లేకపోతే స్ట్రెచ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బార్డర్ ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్న ఇమేజ్ ఎలా ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే. సో ఇక్కడ నేను తీసుకున్న ఇమేజ్ ఇలా ఉంది. అంటే ఒకటి రెడ్ కలర్ లో ఒకటి నార్మల్ కొంచెం లైట్ కలర్ ఆరెంజ్ కలర్ లో ఒకటి తీసుకొని ఆ షేప్స్ ఉన్న ఒక ఇమేజ్ నేను తీసుకున్నాను. ఓకే. సో ఆ ఇమేజ్ ని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఐడి ద్వారా దానికి అప్లై చేస్తున్నాను. ఐడి యొక్క నేమ్ ఎగ్జాంపుల్ అని ఇస్తుంది. ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడిని ఫస్ట్ అప్లై చేయండి. ఐడి నేమ్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు దీనికి ఇక్కడ మనం ఏవైతే CSS స్టైల్స్ అప్లై చేస్తామో అవి అక్కడ అప్లై అవుతాయి. ఫస్ట్ మనం ఇక్కడ CSS స్టైల్స్ అప్లై చేసేటప్పుడు పర్టికులర్ ఇమేజ్ ఏదైతే ఉందో దానికి అప్లై చేస్తున్నా విత్ రౌండ్ తో. అంటే ఫస్ట్ మీరు బార్డర్ ఇమేజ్ ఎంత ఇస్తున్నారు, బార్డర్ ఇమేజ్ మీరు కంపల్సరీ దేంట్లో తీసుకోవాలి, స్టైల్ అనే ట్యాగ్ లోపలనే CSS స్టైల్స్ అనేవి అప్లై చేయాలి. సో ఇక్కడ
బార్డర్ ఇమేజ్ ని అప్లై చేస్తాం. బార్డర్ ఇమేజ్. ఓకే, సో ఆ బార్డర్ ఇమేజ్ ని URL పాత్ లో అప్లై చేస్తున్నాం. URL ఇక్కడ మీరు ఏదైతే ఇమేజ్ తీసుకున్నారో ఆ ఇమేజ్ యొక్క పాత్ ని ఇక్కడ ఇస్తాం. ఇమేజ్ యొక్క పాత్ ఏంటి? బార్డర్. అంటే ఆ పాత్ ని అక్కడ బార్డర్ డాట్ సేవ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. CSS background images, open with Chrome. ఓకే, సో ఇప్పుడు ఇలా వస్తుంది. వీటికి మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బార్డర్ ఇమేజ్ అప్లై చేసినా అదే అప్లై అవ్వలేదు. ఓకే, సో దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఎంత పర్సెంటేజ్ దాన్ని ఇస్తున్నారు, రౌండ్ ఇస్తున్నారా లేకపోతే స్ట్రెచ్డ్ ఇస్తున్నారా? 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. అది జస్ట్ మీరు ఇక్కడ పర్సెంటేజ్ వైజ్ గా మీకు అనుకుంటారు. జస్ట్ అండ్ రౌండ్. ఓకే, సేవ్ దెన్ ఆప్షన్. సార్ బార్డర్ ఇమేజ్ మామూలు ఇమేజ్ లాగా కాదా? ఇది స్టైల్లోనే ఇస్తారా? అవును, CSS స్టైల్స్. ఓకే, సార్ ఇక్కడ బార్డర్ కూడా అప్లై చేయాలి. బార్డర్, సో బార్డర్ ఏమి అప్లై చేస్తున్నారో అది తీసుకోండి. ఓకే, నేను ఇక్కడ ట్రాన్స్పరెంట్ బార్డర్ని అప్లై చేస్తున్నా. 10 పిక్సెల్స్ వచ్చేటట్టు, ప్లస్ అది కూడా థిక్గా, దెన్ ట్రాన్స్పరెంట్. ట్రాన్స్పరెంట్ అంటే వైట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను రౌండ్ అని ఇస్తున్నానో వచ్చినప్పుడు అలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని యొక్క రౌండ్ యొక్క సైజ్ తగ్గించుకుంటూ వచ్చేసారు అనుకోండి, 10 ఇస్తున్నారు. ఆ లుకింగ్ చూడండి ఒకసారి ఎట్లా వస్తుంది. ఓకే, సో మీరు ఇంకా వాటికి ప్యాడింగ్ అని, మార్జిన్ అని, లేకపోతే టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్ గా సెంటర్ కి తీసుకొచ్చి టెక్స్ట్ అలైన్ సెంటర్, దానికి కొద్దిగా ప్యాడింగ్ ఇచ్చి ఓకే నీట్గా. సో మీరు ఇచ్చే డిజైన్ అక్కడ ఇచ్చే రౌండ్ కార్నర్ లో జస్ట్ ఇక్కడ పర్సెంటేజ్ మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే, సో 10, 20, 30 దాన్ని బట్టి ఆటోమేటిక్ గా మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఇమేజ్ యొక్క షేప్ అనేది చేంజ్ అవుతూ పోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 80 అని 90 అని ఇచ్చారు. ఓకే, సో జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ మాత్రమే వచ్చేసి సేమ్ తీసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఉన్న ఇమేజ్ యాజ్ ఇట్ ఈస్ గా జస్ట్ అటు సైడ్ ఇటు సైడ్ వచ్చింది. 70% వే తీసుకుంటాం. అదే సారీ 90 తీసుకుంటాం, కొంచెం తగ్గిస్తున్నాం 70. అందులో ఆఫ్ పార్ట్ లుకింగ్ చూడండి. నెక్స్ట్ 60 ఇస్తాం. ఓకే, నెక్స్ట్ 50 అంతకంటే తక్కువ ఇచ్చినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ జస్ట్ 10 ఇస్తాం. లుకింగ్ అనేది మారిపోతుందా లేదా అంటే మీరు
మంచి మంచి డిజైన్స్ కానీ అవన్నీ కూడా దీన్ని యూజ్ చేసి మీరు చేసుకోవచ్చు. మీరు ఇచ్చే సైజు అక్కడ ఇచ్చే యాంగిల్ని బట్టి ఆటోమేటిక్ అది మారుతూ ఉంటుంది. సో మీరు ఎంత నీట్గా కావాలంటే అంత నీట్గా డిజైన్, అంటే బ్యాక్గ్రౌండ్ షేప్స్ బార్డర్స్ ఏవైతున్నాయో ఆ బార్డర్ని ఇచ్చేటప్పుడు నీట్గా డిఫరెంట్ సైడ్స్ కూడా మనం ఇవ్వచ్చు. ఓకే, సో దీంట్లో ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఒకటి రౌండ్, ఇంకొకటి స్ట్రెచ్డ్. స్ట్రెచ్ యూజ్ చేస్తే ఇప్పుడు ఏదైతే సర్కిల్ లాగా వస్తుందో అది ఇంకా మీకు ఇక్కడ దానికి షేప్ అనేది మారిపోతుంది పెద్దగా. ఓకే, సో మీరు ఇచ్చేదాన్ని బట్టి, మీరు ఇచ్చే సైజుని బట్టి ఇక్కడ ఆటోమేటిక్ అది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 10 కాకుండా 70 ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ ఏదైతే యాజ్ ఇట్ ఈస్ ఇమేజ్ వచ్చిందో అది 50 కంటే తక్కువ ఇవ్వండి, 40 ఇస్తాను. ఓకే, ఒకసారి చూడండి, ఇమేజెస్ రెండే ఉన్నాయి అక్కడ. మీరు తీసుకున్న బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ లో ఉన్న ఇమేజెస్ మాత్రం రెండు 2 కలర్స్ మాత్రం తీసుకున్నాం. ఒకటి ఒక ఆల్టర్నేటివ్ కలర్స్ వచ్చేటట్టు ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను డిజైన్ చేసుకున్నాను. ఆ ఇమేజ్ లో నుంచి ఫస్ట్ కలర్ ఏదైతే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైతే 30, 40 అని ఇచ్చారో అప్పుడు ఫస్ట్ కలర్ అందులో ఏదైతే ఉందో అది పెద్దగా వచ్చేసి సెకండ్ కలర్ ఏదైతే ఉందో చిన్నగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఇంకా తగ్గిస్తున్నారు. ఓకే, 30. ఓకే, ఆ షేప్ ఇంకా తగ్గిపోయింది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే మీరు వీటిని యూజ్ చేసి ఓన్లీ అదొక బ్యాక్గ్రౌండ్ అయినా కాదు, మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ మంచి మంచి షేప్స్ మీరు డిజైన్ చేసుకొని ఫ్లవర్స్ ఇవి, సో అలాంటి డిజైన్ చేసుకొని మీరు పెట్టుకున్నారు అనుకోండి, ఫస్ట్ ఇచ్చిందేమో ఒకలాగా వస్తుంది, సెకండ్ ఇచ్చిందేమో ఇంకోలాగా వస్తుంది. సో దాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ దేన్ని కావాలో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు డిఫరెంట్ బార్డర్స్ అనేవి మంచి నీట్ గా వస్తాయి. ఓకే, సో మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి రౌండ్, ఇంకోటి స్ట్రెచ్. మీరు యూజ్ చేసే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ బట్టి అలా వస్తుంది. సో నేను ఇక్కడ ఈ ఇమేజ్ యూజ్ చేశాను కాబట్టి అలా వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ యూజ్ చేశాను అనుకోండి, ఒకసారి చూడండి ఎంత డిఫరెంట్ గా వస్తుందో. సేమ్ ఓకే, సో అంటే మీకు బార్డర్ ఏదైతే ఇస్తున్నారో ఆ బార్డర్ లో ఆయన బార్డర్ స్పేస్ లోనే తీసుకుంటుంది. అంటే మీరు ఇక్కడ ఇచ్చే హైట్ అండ్ విడ్త్ కూడా దానికి ఇంపార్టెంట్. అంటే ఇక్కడ మీరు ఎంత పిక్సెల్స్ లో ఇస్తున్నారు, ఎంత పిక్సెల్స్ ఇస్తున్నారో దాన్ని బట్టి ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఏమవుతుందంటే, సో దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఉన్నా అది డిస్ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ తక్కువ ఇచ్చారు అనుకోండి, 1 పిక్సెల్స్ లోనే ఇచ్చారు, చాలా లైట్ కనపడుతుంది, నార్మల్ బార్డర్ లాగానే డిస్ప్లే అవుతుంది. మీరు ఇచ్చే సైజుని ఇచ్చే దాన్ని బట్టి అది ఆటోమేటిక్ గా దాని యొక్క చేంజెస్ అనేది మీకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 పిక్సెల్స్ ఇస్తాం, ఓకే, ఇలా కనపడుతుంది. సేమ్ దీనికి ఇంతకుముందు అప్లై చేసిన బార్డర్ని అప్లై చేస్తాం. సేమ్ సైజుని ఇప్పుడు ఇచ్చే మనం తీసుకునే దాన్ని బట్టి మనకు ఆ చేంజెస్ కూడా డిఫరెన్స్ గా మనకు కనపడుతుంది. అంటే సైజ్ లో డిక్రీజ్, ఇక్కడ ఇచ్చే ట్రాన్స్పరెంట్, ఇక్కడ ఇచ్చే బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ కూడా అది అప్లై అవుతుంది కానీ అంత లుకింగ్ అనేది రావట్లేదు. సార్ ట్రాన్స్పరెంట్ ఇవ్వకుండా కలర్ ఇస్తే ఏమవుతుంది? కలర్ ఇస్తే ఆ కలర్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడ ట్రాన్స్పరెంట్ కాకుండా ఏదైనా వేరే కలర్ ఇచ్చారనుకోండి, రెడ్ హైలైట్ అవుతుంది.
ట్రాన్స్పరెంట్ అని ఎందుకు ఇస్తామనంటే అది ట్రాన్స్పరెంట్ అంటే ఏ కలర్ లేకుండా వైట్ లోనే ఉంటుంది, అంటే మనకు బ్లర్ అయ్యి వస్తుంది. సో దానికోసం మనం ట్రాన్స్పరెంట్ అని తీసుకున్నాం. రెడ్ తీసుకున్నా బార్డర్ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది, దాని కింద ఒకవేళ బార్డర్ ఇమేజ్ లేకపోతేనే అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు బార్డర్ ఇమేజ్ ఎప్పుడైతే రిమూవ్ చేస్తున్నారో అప్పుడే అది రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ బార్డర్ లేకపోతే ఆ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వదు. ఓకే, సో అంటే మీరు ఎంత ఇస్తున్నారు, ఎంత సైజ్ ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇస్తున్న సైజ్ బార్డర్కి సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ డైరెక్ట్ ఇచ్చి చూడండి. బార్డర్ సైజ్ ఓకే. సో బార్డర్ సపరేట్ అది ఫిక్సెల్ సైజ్ లేదు కాబట్టి మనం దాన్ని బార్డర్ అనే దాన్ని యూజ్ చేసి ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సపరేట్ గా లేదు కాబట్టి బార్డర్ అనే దాన్ని మనం తీసుకొని కంపల్సరీగా ఎంతో కొంత సైజ్ ఎంత ఇవ్వాలి మీ యొక్క బార్డర్ అనేది మీరు అక్కడ మెన్షన్ చేయాలి కాబట్టి తీసుకోండి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి స్ట్రెచ్, ఇంకోటి రౌండ్. ఓకే.